గౌతమ్ విన్నర్ అవ్వచ్చు, ఛాన్స్ అవ్వచ్చు. కాకపోతే నేను నిఖిల్ ఫ్యాన్ కాబట్టి నిఖిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవునా? నిఖిల్లో మీకు బాగా నచ్చే క్వాలిటీస్? అందరు గేమ్స్ బాగా ఆడతాడు, అందరి కోసం స్టాండ్ తీసుకుంటాడు, జెన్యూన్ ప్లేయర్. అండ్ యష్మి వెళ్ళిపోక ముందు గేమ్ బాగా ఆడాడా? యష్మి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఆడాడా? యష్మి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడా, ఇప్పుడు ఎలా ఉన్నాడా? అలాగే. అండ్ ఇప్పుడు రీసెంట్గా విష్ణుప్రియ వెళ్ళిపోయింది కదా, అలా వెళ్ళిపోవడం చాలా మంచిది అంటున్నారు చాలామంది. దరిద్రం వెళ్ళిపోయింది అని. అలా ఏం లేదు, తను బాగా ఆడింది గేమ్స్. తను బాగా ఆడిందా? అండ్ ప్రేరణ ఉంది. సో ప్రేరణ ఒక లేడీ కదా, తనకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకోవట్లేదు? నాకు ఫస్ట్ నుంచి నిఖిల్ గేమ్ ప్లే నచ్చింది కాబట్టి నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నా. అంటే ప్రేరణ అసలు గేమ్ ఏం ఆడలేదంటారు? ఆడుతుంది, తను కూడా లేడీ ప్లేయర్ ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే నిఖిల్ గేమ్ ప్లే తనకంటే ఇంకా బాగుంది కాబట్టి నిఖిల్ విన్ అవ్వాలి. ఓకే, టాప్ 5 ఇప్పుడున్న 5 మెంబర్స్లో టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 2 టాప్ 5 ఉన్నారు కదా. నెంబర్ 5 నెంబర్ 5 అవినాష్. 4 ప్రేరణ. 3 నబిల్. నబిల్ గేమ్ ఎలా? బాగుంది నబిల్ కూడా. నిఖిల్ బాగా ఆడతారు, అన్ని దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే అమ్మ, ఇప్పుడు నిఖిల్ మీరు 95 డేస్ చూస్తున్నారు, అతనిలో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అంటే తన బిహేవియర్ బాగుంటుంది, అంటే తన ఆట తీరు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు నిఖిల్లో? కొన్ని వాట్సాప్ ఫ్లిప్ అవుతూ ఉంటారా? ఫ్లిప్ అవుతూ ఉంటారు. ఓకే మేడం, గౌతమ్ గురించి ఏం చెప్తారు మీరు? గౌతమ్ కూడా కొంచెం ఫ్లిప్ అవుతారు, తను ఇండిపెండెంట్గా సోలోగా ఆడతారు కదా. గెలుస్తాడా మరి, విన్నర్ అవుతాడా? చెప్పలేమండి, అవుతే అవ్వచ్చు. ఓకే అమ్మ, నబిల్ ఆఫ్రీద్ గేమ్ ఎలా అనిపిస్తుంది అసలు? నబిల్ గేమ్ కూడా తగ్గిందన్నారు, నిజమేనా? ఫస్ట్కి ఇప్పటికి లేదండి, ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. అవునా, మరి ఇప్పుడు ఎవరిద్దరి మధ్యలో టాప్ 1 ఉండొచ్చు, టాప్ 1 టాప్ 2? నేనైతే నిఖిల్ ఇంకా అవినాష్ అనుకుంటున్నాను. అవినాష్ గేమ్ మీకు నచ్చిందండి? అవినాష్ అంటే ఆడతారు కానీ అంత నిఖిల్ అంతా కాదు. కమెడియన్స్కి కప్ రాదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. టేస్టింగ్ చేశారు రోహిణి, మీరు ఏమంటారు? కమెడియన్స్ గెలవరంటారా? చెప్పలేమండి, అది ట్విస్ట్ అండి. ఓకే అమ్మ, ఇప్పుడున్న వాళ్ళలో అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు టాప్ 5లో? అండ్ వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరని చెప్తారు? వరస్ట్ ప్లేయర్ ఏం లేరు, కాకపోతే బెస్ట్ ప్లేయర్ అయితే నిఖిల్ అని చెప్తాను నేను. బెస్ట్ ప్లేయర్ ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు? అంటే చాలా దరిద్రం పోయిందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు, మీరే ఉంటారు? లేదండి. అమ్మ, ప్రేరణ ఒక అమ్మాయి కదా, తనకి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు ఒక అమ్మాయిగా? ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, ఉమెన్గా తను బాగా ఆడుతుంది. మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఉంటుంది. టాప్ 1లో ఉండొచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు ఇష్టం అసలు నబీల్, ఎందుకు ఇష్టం? ఇది తెలుసు కదా, ఇది చెప్పు అసలు, నబీల్ అంటే ఎందుకు ఇష్టం నీకు? మంచిగా ఆడతాడు, అన్నీ చేస్తాడు, అందుకే ఇష్టం. తెలంగాణ బిడ్డనా? సరే, మళ్ళీ నిఖిల్ ఎట్లా ఆడుతుండు? నిఖిల్ ఏమో ఆడు నచ్చాడు నాకు, గొడవలు ఆడతాడు ఊకే. అంతేనా? అంతే. అరే గౌతము ఆడు డ్యాన్స్ బాగా చేస్తాడు. డ్యాన్స్ బాగా చేస్తారా? అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ నిఖిల్ గౌతమే ఇద్దట్లో ఎవరో ఒకరు గెలుస్తారో అంటారు కదా, సో మళ్ళీ ఎవరు గెలవచ్చు ఇద్దట్లో? చెప్పలేమన్నా, నబీల్ గెలుస్తాడో ఎవరు గెలుస్తారో ఇప్పుడు. అంతే అంటావా? అంతే. సో మళ్ళీ అవినాష్ కామెడీ ఎట్లా అనిపించింది నీకు బిగ్ బాస్లో? మస్తు చేస్తాడా? సో మళ్ళీ అవినాష్ దాంట్లో ఎక్కువ బాగా ఏం నచ్చింది అంటే ఆడు క్రియేటివ్ క్యారెక్టర్ మొత్తం నచ్చింది. అవునా? సో మళ్ళీ ఇప్పుడు ఇంకా ప్రేరణ ఉంది ఇంట్లో, ప్రేరణ ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా అది అంత మంచి చేస్తుంది కానీ ఊరికి అందరూ లేడీస్ గొడవలు పెట్టుకుంటారు. అంతేనా? సరే, నీ అభిప్రాయం ప్రకారం టైటిల్ విన్ ఎవరైతారు ఈ వారం? నబీలే పక్కనా? ఓకే.